అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుఫాను కారణంగా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో 56 మంది చనిపోయినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరో 21 మంది గల్లంతైనట్టు తెలిపారు. వరద ధాటికి 600కు పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పొలాలు జలదిగ్బంధమయ్యాయి. వరదల్లో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. దేశంలోని అనేక నగరాలు వరదలో చిక్కుకుపోవడంతో శ్రీలంక ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలను మూసివేసింది. రైలు సర్వీసులు నిలిపివేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, శ్రీలంకలో గత కొద్ది రోజు కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో శ్రీలంక అతలాకుతలమవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ కొలంబోకు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో కూడా ఇక్కడ మధ్య ప్రావిన్స్ లో పర్వత ప్రాంతాలైనటువంటి బదుల్లా, నువారా ఏరియాలో మాత్రం సుమారుగా ఇప్పటికే భారీ కొండ చర్యలు విరిగిపడడం నేపథ్యంలో సుమారుగా 18 మంది పైగా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ వర్షాలు గత కొద్ది నుంచి కురుస్తున్న నేపథ్యంలో ఇంకా భారీగా వర్షాలు కురిసే నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కన్నటువంటి మొత్తం పూర్తిగా జలమయం కావడం, అదేవిధంగా కొండ చర్యలు భారీగా విరిగిపడడంతో పాటు ఇక్కడ రవాణా వ్యవస్థ మొత్తం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ ఇప్పటికే 21 మంది చనిపోగా గతంలో మొత్తం 10 మంది చనిపోయారు. ఇప్పటికే 31 మంది మృత్యువాత పరంగా మరికొంతమంది గల్లంతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఇక్కడ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా జలమయం కావడం, అదేవిధంగా ఇండ్లు మొత్తం జల దిగ్బంధంలో మునిగిపోవడం, అదేవిధంగా కొండ చర్యలు ఇరిగిపోవడం, మిగతా సమస్య రహదారులు, అదేవిధంగా వరదల దాటికైతే పూర్తిగా ముంచెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా రాళ్లు, అదేవిధంగా బురదమయం మరియు చెట్లు పట్టాలపై కూడా పడడంతో కూడా రైల్వే వ్యవస్థ మొత్తం తీవ్రంగా ప్రభావితమైందని చెప్పవచ్చు. మరోవైపు పలు ప్రాంతాలు మాత్రం ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లను కూడా నిలిపివేసినట్లుగా రైల్వేకి సంబంధించిన అధికారులు అయితే తెలపడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లను ఇప్పటికే వేసినట్టుగా ప్రకటించడం, అదేవిధంగా వర్షాలు, ప్రతికూల వాతావరణంతో పాటు సుమారుగా 4000 కుటుంబాలు మాత్రం తీవ్రంగా ప్రభావితమైనట్లుగా విపత్తు నిర్వహణ కేంద్రం అయితే ప్రకటించింది. మరోవైపు ఇక్కడ కొన్ని జల దిగ్బంధంలో మునిగిపోయిన వారందరినీ కూడా సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ అయితే ఇప్పటికే రంగంలో దిగాయి. వారందరినీ కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకైతే కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు సంబంధించిన వారంతా మాత్రం ఇళ్లలోనే ఉండడం, అదేవిధంగా వివిధ ఇండ్లపైకి చేరుకోవడం, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలి, తమను రక్షించాలి అని చెప్పి వేడుకుంటున్నటువంటి తరుణంలో వీరంతా కూడా రెస్క్యూ సంబంధించిన సిబ్బంది సకాలంలోకి అక్కడికి చేరుకొని కొద్ది మందిని మాత్రం ఇప్పటికే రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడికి రెస్క్యూ టీమ్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక ఎగువ ప్రాంతం నుంచి భారీగా కొండ చర్యలు విరిగిపడడం, అదేవిధంగా వరద నీరు వస్తున్నటువంటి క్రమంలో లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా కింది ప్రాంతాలు ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రం పూర్తిగా వరదమయమైంది. అందులో ఎక్కువ శాతం కూడా మరణాల సంఖ్య అయితే భారీగా పెరుగుతుంది. దాదాపు ఇప్పటికే 31 మంది మృతి చెందినట్టు తెలవడం, అదేవిధంగా సుమారుగా 60 మందికి పైగా గల్లంతు కావడం, మరికొంతమంది మాత్రం క్షతగాతులుగా మిగిలినటువంటి వారందరూ కూడా సకాలంలో పునరావాస కేంద్రాలు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మరికొద్ది రోజుల పాటు ఇదే వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు అంతా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. మిగతా సంబంధించిన వారంతా ఏదో కూడా సకాలంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. Saat dia
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.